నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. ఆర్థిక మార్గదర్శి అస్తమయం, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టిన సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ కన్నుమూత. ఆర్థిక సంస్కరణలు, జీడీపీ వృద్ధుల ఉరకలు, దివాలా స్థాయి నుంచి దేశాన్ని గట్టెక్కించిన ఆర్థికవేత్త, అగ్ని పరీక్షలో మన్మోహన్కు పివి దన్ను. భారత్ను గట్టెక్కించిన ఆర్థిక బంధం, దేశగతిని మార్చిన 91 బడ్జెట్. నెల రోజుల్లోనే తయారు చేసిన మన్మోహన్ దేశ నిజమైన వాస్తు శిల్పులలో ఒకరు. సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు. ఆయన మాటలు గట్టిగా వినిపించవు, మౌనమే ఘనంగా పనిచేస్తుంది. అంతుపట్టని ఆయన ఆలోచనల లోతు దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది. ఆయన సాహసోపేత సంస్కరణల ఫలితం నేడు ఘనంగా కనిపిస్తుంది. పాఠాలు చెప్పే అధ్యాపకుడి నుంచి దేశాన్ని పాలించిన ప్రధానమంత్రి దాకా ప్రతి దశలో, ప్రతి పనిలో ఆయన పేరు చెరగని ముద్రలా నిలిచిపోయింది. నేటి తరం రాజకీయాల్లో మిస్టర్ క్లీన్, రేపటి తరానికి ఆదర్శం. విద్యావేత్త, ఆర్థికవేత్త, సంస్కరణల రూపశిల్పి, నిగర్వి, నిష్కళంకుడు, నిరారంభుడు మన్మోహన్ సింగ్ జీవన ప్రస్థానం ముగిసింది. ఎవరేమన్నా, ఎవరెన్ని విమర్శలు చేసినా మౌనంగా పనిచేసుకుంటూ వెళ్ళిన మన్మోహన్ సింగ్ అంతే మౌనంగా తన జీవన ప్రస్థానానికి వీడ్కోలు పలికారు. ఇది వాస్తవం. ఆయన నైటు 9:51కి ఎయిమ్స్లో తుదిశ్వాస ఇచ్చారట. మొత్తానికి 1932లో జన్మించిండు, 2024లో అస్తమించిండు. ఆయన ఒక రకంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి రూపశిల్పి. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం నిర్మాణానికి ఆయన వేసిన బాటలు ఇవాళ ఉన్నాయి. వాస్తవంగా వాస్తుశిల్పి కూడా. దేశ ఆర్థిక వ్యవస్థకి వాస్తుశిల్పి అంటే మన్మోహన్ సింగ్ అనే చెప్పాలి. మొత్తం అసలు ఈ దేశంలో ఉన్న బంగారం నమ్ముకొని పరిపాలించాల్సిన పరిస్థితి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు. అంత ఆర్థిక సంక్షోభంలో ఉంటే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యి ఈయన్ని ఆర్థిక మంత్రిగా తీసుకొచ్చిన తర్వాత ఒక నెల రోజుల్లోనే బడ్జెట్ తయారు చేసిన 91 బడ్జెట్, 1991 1 మంత్లో బడ్జెట్ తయారు చేసి ఆయనకు అప్పటికే ఆర్థిక నిపుణుడు. ఆయన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉండు, ప్రణాళిక సంఘం మెంబర్గా ఉండు, ఆర్బీఐ గవర్నర్గా ఉండు, ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్గా ఉండు, ఇట్లా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇక్కడ చేసిండు. మొత్తానికి ఈ దేశ ఆర్థిక రంగానికి రూపశిల్పి ఆయన, వాస్తుశిల్పి. ఇక అట్లాంటి వ్యక్తి చనిపోవడం ఈ దేశానికి ఒక రకంగా నష్టమే. 91లో ప్రధానమంత్రిగా పివి నరసింహారావు, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు పదవి తీసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి దేశం ఆర్థిక రంగాన్ని టర్న్ చేసి ఒక రకంగా ఇవాళ మనం ఈ స్థాయిలో ఉన్నట్టు వాళ్లే కారణం. రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దాని తర్వాత 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా చేసిండు. ఆయన ముద్ర అట్లే ఉంది. అది ప్రధానమంత్రి చేసినా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చేసినా, ఆర్థిక మంత్రి చేసినా, ఆర్బీఐ గవర్నర్ చేసినా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పునాదుల్ని బలంగా చేయడానికే చూసిండు ఆయన. వాస్తు శిల్పి అనమాట ఆర్థిక రంగానికి. ఇక అట్లాంటి నాయకుడు, ఒక రకంగా మచ్చలేని నాయకుడు. మళ్ళా 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసి ఎక్కడ కూడా ఒక మచ్చ వ్యక్తిగతంగా ఆయన పైన రాజకీయ నాయకులు ఒక్క మాట కూడా అవినీతి విషయంలో కానీ, అక్రమాల విషయంలో కానీ ఒక్క మాట ఆయన్ని ప్రశ్నించిన వాళ్ళు కాదు, శంకించిన వాళ్ళు కాదు. అట్లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. నెహ్రూ గారు తర్వాత, ఇందిరాగాంధీ గారి తర్వాత, ఇప్పుడు మోడీ గారి తర్వాత అత్యధిక కాలం ప్రధానమంత్రిగా చేసిన రికార్డు కూడా ఉంది ఆయనకి. ఆ రికార్డుతో పాటు రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తి అనమాట. మచ్చలేని వ్యక్తి, చాలా సింపుల్సిటీ ఉన్న వ్యక్తి. ప్రధానమంత్రి అయిన ఆడంబరం లేదు, ఆ స్థాయిలో ఆయన ఎప్పుడు గర్వంగా ఫీల్ అయింది లేదు. ఇది మొత్తానికి అయితే నిన్న చనిపోయిన పరిస్థితి. దాని సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ ఇలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకి, విద్యా సంస్థలకి సెలవు ప్రకటించింది. ఆయన గౌరవార్థం వారం రోజుల పాటు సంతాప దినాలు కూడా అధికారికంగా ప్రకటించారు. ఇది ఒక వార్త. ఇంకోటి, నిన్న సినిమా రంగ ప్రముఖులంతా పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిశారు. ఆ సందర్భంలో నో బెనిఫిట్ షో అని మళ్ళీ ఒకసారి చెప్పిండు. ఇకపై సినిమా బెనిఫిట్ షోలకు అనుమతించాం, మీరు ఎంత కలిసినా, ఎన్ని సేవలు కప్పినా అని ఆయన చెప్తుండు. మరి ఇది లోపల ఎవరు బయటికి చెప్పడానికైనా, లోపల ఇంకేమన్నా వాళ్ళకి హామీ ఇచ్చిండ. మొత్తానికైతే నాకు ఎవరిపైనా ఇష్టాలు లేవట. సీఎంగా చట్టాన్ని అమలు చేస్తా సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో చెప్పిన మాట కట్టుబడి ఉన్న, చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తాం, పద్ధతిగా ఉండండి. సీఎం పేరు చెప్పినందుకే కేసు అని ప్రచారం చేస్తారా? ఎప్పుడో ఆ స్థాయి దాటాం, మీరెందుకు ఖండించలేదు? బౌన్సర్ల పోలీసులు అడ్డుకుంటే వారితో పాటు సెలబ్రిటీలపైన కేసులు, అభిమానులను మీరే నియంత్రించాలి. సామాజిక బాధ్యతను సినీ పరిశ్రమ గుర్తుపెట్టుకోవాలి. డ్రగ్స్, గంజాయి నిరోధానికి ప్రచారం చేయాలి. ఇది ఆయన చెప్తుండు. నా పేరు చెప్పలేదని నేను పిలిచిన అంటున్నారు, మీరెందుకు ఖండించలేదు అంటుండు. మీటింగ్ పెట్టింది దానికేనట్టుంది. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ నెల 21 రోజు ప్రత్యేకంగా అనేక ప్రజా సమస్యలు ఉంటే వాటిని పట్టించుకోకుండా దీనిపైన మాట్లాడిండు చాలాసేపు. అల్లు అర్జున్ రోడ్ షో పైన దీనిపైన మాట్లాడి దాన్ని ఏదో పెద్ద హైప్ చేశారు. తర్వాత అల్లు అర్జున్ మళ్ళా ఇగో ఇట్లా తప్పు చేసిండని,
ఆయనకు సంబంధించిన వీడియోలు సిపి గారు రిలీజ్ చేసిండు. ఇదంతా ఒక తతంగం, ఒక ప్లాన్డ్గా, ఒక కనికట్టుగానే ఉంది. ఎందుకంటే డిసెంబర్ 5 రోజు ఎఫ్ఐఆర్ అయింది, డిసెంబర్ 4 రోజు మహిళ చనిపోతే తొక్కిసలాట్లో డిసెంబర్ 5 రోజు ఎఫ్ఐఆర్ అయితే డిసెంబర్ 13 దాకా ఆయన టచ్ చేయలే. డిసెంబర్ 13 నాడు పోయి హడావుడిగా అరెస్ట్ చేసినట్టు చేశారు, మళ్ళీ రిలీజ్ అయ్యిండు, బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ రావడానికి రీజన్ ఏంటంటే ఆయన మేము అప్లై చేసినాం, మేము ఇట్లా ర్యాలీ దానికి సంబంధించి బెనిఫిట్ షో ఉంది వస్తున్నా అని దరఖాస్తు పెట్టినాం, వాళ్ళు ఏం మాట్లాడలేదని చెప్పిండు. దాని తర్వాత వాళ్ళకి దాన్ని బేస్ చేసుకొని బెయిల్ వచ్చింది. అంటే అల్లు అర్జున్ సైడ్ నుంచి ఏం లేదు, పోలీసు పర్మిషన్ కూడా అడిగిండు కాబట్టి తప్పు లేదని బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో 21 రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ బయటకు వచ్చి నేను రోడ్ షోలు చేయలేదు, అట్లాంటివి చేయలేదని చెప్పిన తర్వాత అప్పుడు మేల్కొన్నారు పోలీసు యంత్రాంగం. మేల్కొని 22 రోజు ప్రెస్ మీట్ పెట్టి లేదు ఇగో బెనిఫిట్ షోలు పోయే ముందు ఆయన ఇట్లా రోడ్ షో చేసిండు, రూప్ టాప్ జీప్లో వచ్చిండు, ఇదంతా వీడియో ఉంది, ఇగో మా దగ్గర ఆధారం, తొక్కిసలాట జరిగిన తర్వాత మహిళ చనిపోయిన సంగతి ఆయనకి చెప్పినాం, చెప్తే నేను ఇప్పుడు రాను సినిమా అయిందాక అని చెప్పిండు అని ఇవన్నీ తతంగం చెప్పారు. మరి ఈ తతంగాన్ని, ఈ ఎవిడెన్స్ని హైకోర్టులో ఎందుకు ప్రొడ్యూస్ చేయలే అంటే సమాధానం లేదు. దాని తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పిలిచి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇదంతా ఇటు పోతుందని దిల్ రాజు గారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చొరవ తీసుకొని ఇటు ప్రభుత్వానికి ఇటు సినిమా వాళ్ళకి మధ్యలో, సినిమా వాళ్ళు కాదు అల్లు అర్జున్ మెయిన్, దీని సినిమా రంగం ఏదో పూశారు కానీ వాస్తవంగా అల్లు అర్జున్ ఫ్యామిలీ ఒక రాజీ ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది తప్ప ఇందులో ఏమీ లేదు. ఒక రాజీ ప్రయత్నం చేసి ఇంకో 4 సినిమా వాళ్ళని పట్టుకొని పోయి ముఖ్యమంత్రిని కలిసినట్టు చేసి ఆయనకు శాలువాలు కప్పి బొక్యాలు ఇచ్చి అలాయి బలాయి చేసుకొని ఆయనేమో సినిమా ప్రముఖులు ఇంకోళ్ళు కానీ ఇష్టాలు అయిష్టాలు నాకేముండవు, అందరూ ఒకటే, నాకు బెనిఫిట్ షోలు అయితే ఉండవు, కలిశారు మొత్తానికి, ఆయన ఈగో సాటిస్ఫై అయింది. మరి భవిష్యత్తులో బెనిఫిట్ షోలు ఉంటాయో ఏం కాదే, ఇదంతా ఒక ఎత్తు అయితే మరి ఇదే విషయం పైన ఇట్లాంటి ఎపిసోడ్లే లగచర్ల రైతుల విషయంలో జరిగింది, హైడ్రా బాధితుల విషయంలో జరిగింది, మూసీ బాధితుల విషయంలో జరిగింది. ఎందుకు లగచర్ల బాధితుల్ని పిలిచి ఇట్లా మాట్లాడుకోలే? ఎందుకు హైడ్రా విషయంలో బాధితులు ఎవరైతే ఇండ్లు పోయిన వాళ్ళు ఉన్నారు, మీ తప్పిదం వల్ల, మీ సమన్వయ లోపం వల్ల వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలే? ఎందుకు మూసీ ప్రక్షాళనలో భాగంగా రెడ్ మార్కులు పెడితే కొంతమంది గుండెపోటు వచ్చి చనిపోయారు, కొంతమంది ఇళ్ళు ఖాళీ చేసిపోయారు, భయాందోళనలో ఉన్నారు, వాళ్ళని ఎందుకు పిలుచుకొని మాట్లాడలే? అంటే వాళ్ళు సామాన్యులనే, వీళ్ళు డబ్బులు ఉన్నోళ్ళనే? అదే ఏసీ రూమ్లో పిలుచుకొని వీళ్ళందరితో గంటల పాటు చర్చలు పెట్టి మీరు అలాయి బలాయిలు చేసుకొని దావతలు చేసుకొని బయటకు వస్తే పిచ్చోళ్ళు జనాలు. లగచర్లలో మీ కాన్స్టిట్యున్సీలో ముఖ్యమంత్రి గారు కొడంగల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 27 మంది రైతుల్ని 36 రోజుల పాటు జైల్లో పెట్టారు. దేనికి? మా భూములు గుంజుకోవద్దు మహాప్రభు అని వచ్చిన కలెక్టర్లతోనే వాగ్వివాదం పెట్టుకున్నారు. అది పెద్ద తప్ప? తరతరాల నుంచి వాళ్ళకు వస్తున్న ఆస్తిని అంత ఈజీగా వదులుకుంటారా? ప్రొటెక్ట్ చేయరా? జస్ట్ ప్రొటెస్ట్ చేస్తేనే తెసిపోయి 27 మందిని 36 రోజులు జైల్లో పెట్టారు. వాళ్ళని పిలుచుకొని మాట్లాడవు? సమన్వయ లోపం జరిగింది, తప్పిదం జరిగింది, వాస్తవంగా మీరు రైతులు నా కాన్స్టిట్యున్సీ వాళ్ళు పెట్టకుండా ఉండాల్సిన జైల్లో అని చెప్పైతే వాళ్ళు మాట్లాడిన వాళ్ళు లేడు. ఇంకా ఉల్టా బెదిరిస్తాండ్రి. 27 రోజులు 36 రోజుల పాటు జైల్లో పెట్టి బెదిరించారట కుటుంబ సభ్యుల్ని. మీ వాళ్ళు బయటికి రారు, నీ భూమి ఇస్తానంటేనే బయటకు వస్తారు, ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెడతాయని. వాళ్ళు రైతులనే? అంటే రైతులు అయితే ఒక రకంగా, సినిమా వాళ్ళు అయితే రకంగా, డబ్బులు ఉన్నవాళ్ళు అయితే ఇంకో రకంగా మీటింగులు పెడతారా మీరు? అల్లు అరవింద్ గారు వచ్చిండు నిన్న ఆ మీటింగ్కి, నాగార్జున గారు వచ్చిండు. వాళ్ళు తప్పు చేశారని ఎన్కన్వెన్షన్ కూల్చుతూ అల్లు అరవింద్ వాళ్ళ కొడుకుని తీసిపోయి జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ శాలువాలు కప్పా. ఏం ఇండికేషన్ వచ్చినట్టు? మీరు ఏమి ఇస్తున్నారు సందేశం సమాజానికి? మరి అదే పద్ధతిలో లగచర్ల రైతులను కూడా పిలిచి శాలువాలు కప్పాల్సి ఉండే, మీరు జరిగిందేందో చెప్పాల్సి ఉండే. హైడ్రా బాధితులు గుండెపోటు వచ్చి చనిపోయారు, ఇండ్లు పోతున్నాయని, ఇండ్లు పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇండ్లు ధ్వంసం చేశారు, మీరు వాళ్ళను కూడా పిలుచుకొని మాట్లాడాల్సింది, మీకు న్యాయం చేస్తా అని చెప్పాల్సింది. కానీ చెప్పరు. అంటే ముఖం చూసి బొట్టు పెడతారు మీరు. డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక రకంగా, డబ్బులు లేని వాళ్ళకి ఒక రకంగా ఉందా అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వాస్తవం ఇది. ఇక నేను బెనిఫిట్ షోలో కట్టుబడి ఏమన్నా దాంట్లో మాట్లాడిన అసెంబ్లీలో అంటే అది ఎన్ని రోజులు ఉంటారో తెలియదు. కట్టుబడి వాళ్ళు మీ దగ్గర రావాలి, కలవాలి, మీగో సాటిస్ఫై కావాలి, అయింది, అయిపోయా. ఇది ఆయన ఇగో అక్కినేని నాగార్జున శాలువా కప్పుతుండు. మొత్తానికైతే రాజీ కుదిరినట్టుంది. మొత్తానికి మంచిగా అలాయి బలాయి సంతోషంగా ఉన్నారు, నవ్వుకుంటున్నారు అందరూ హ్యాపీగా.
10,000 కోట్లు వచ్చినాయట. టీజీఐఐసికి రుణం ఇచ్చిన ఐసిఐసిఐ బ్యాంకు అంటే 10,000 కోట్లు ఇప్పుడు రుణమాఫీకి ప్లస్ రైతు భరోసా కోసం తనఖా పెట్టి లోన్ తీసుకుంటున్నారట. 400 ఎకరాలు తనఖా పెట్టారట. 10,000 కోట్లు వచ్చినాయట. కామారెడ్డిలో ముక్కుమ్మడి ఆత్మహత్యలు, మృతుల్లో బిక్కునూరు ఎస్ఐ ప్లస్ మహిళా కానిస్టేబుల్ మరో యువకుడు. అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఘటన. తొలుత కానిస్టేబుల్ యువకుడి మృతదేహాలు చెరువు నుంచి వెలికితేత తాజాగా ఎస్ఐ మృతదేహం కూడా. మృతికి గల కారణాలపై ఏం కారణాలు ఏమీ లేదు, అందులో కారణాలు ఏముంది. ఈయన ఎస్ఐ, ఆమె కానిస్టేబుల్, వీళ్ళిద్దరు ఒక దగ్గర పని చేశారట గతంలో. అప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏదో లవ్ ఏదో ఎఫ్ఐఆర్ మొత్తానికి ఉందట. అంటే ప్రచారం, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది ప్లస్ అనేది ఒక ప్రచారం జరిగింది. దాని తర్వాత ఏమో ఈయన ఎక్కడికో వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయిపోతే మళ్ళీ ఈ నిఖిల్ అనేటోడు కంప్యూటర్ ఆపరేటర్ అట పోలీస్ స్టేషన్లో. వాంతో లవ్ ఎఫ్ఐఆర్ పెట్టుకుందట. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారట. ఇది ఈయనకు నచ్చలేదు. నచ్చక ముగ్గురు కలిసి ఏదో మాట్లాడుకోవడానికి అని చెరువు కాడికి పోయారు. పెద్ద చెరువు షెర్ల దూకిందట ఏమో ఫస్ట్ టెంప్ట్ అయ్యి. అంటే వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నట్టే ఆయన ఆపిండట, బెదిరించిండో మరి ఏం కథో. మరి గతంలో వీళ్ళిద్దరు కలిసినవి అయ్యి ఏమైనా ఫోటోలు గిటోలు ఉన్నాయేం పడో బెదిరిస్తే ఆమె చెర్ల దూకింది. చెర్ల దూకిన ఆమెను కాపాడటానికి వీడు దూకిండట, నిఖిల్ అనే క్యాండిడేట్. దూకితే అందులో నాసు ఆ తుంగ అయ్యి పట్టుకొని ఆయన మునిగిండి. ఈయన కూడా దూకిండి. వీళ్ళేమో అక్కడ లోపలికి పోయిన తర్వాత కాపాడటానికి ప్రయత్నం చేస్తే దాంట్లో నాసు పట్టుకొని చనిపోయారు. ఆమె కావాలని దూకింది. మొత్తానికైతే పోలీసు యూనిఫామ్లో ఉన్నోళ్ళు చాలామంది. ఎస్ఐ ఈ మధ్య ఒక ఆయన గన్ను పెట్టి కాల్చుకొని వచ్చిండు భూపాలపల్లినేమో ఆ ఏరియాలో. ఇదే లవ్ ఎఫైర్స్. ఈ అడ్డగోలుగా యూనిఫామ్లో ఉన్నోళ్ళు చెప్పాల్సిన వాళ్ళే ఇట్లాంటి తప్పులు చేస్తే ఎవడు చెప్పుకోవాలిగా. ప్లాట్లలోకి చెరువులు వచ్చినాయట. చెరువులలోకే ప్లాట్లు వచ్చినాయి, ఇళ్ళు వచ్చినాయని కూలిపి. ఇప్పుడు ప్లాట్లలోకి చెరువులు వచ్చినాయి అంటుండు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. ప్లాట్లలోకే చెరువు నీళ్ళు వచ్చినాయట. మీరేమన్నారు, చెరువు నీళ్ళు వచ్చినాయి కాబట్టి అదే చెరువు అని కూలిపి. నువ్వు నల్ల చెరువు తెల్ల చెరువులో ఏం చేశారు మీరు? చెరువులో నీళ్ళు ఎక్కువయ్యి ప్లాట్లలోకి వస్తే లేదు లేదు ఇది చెరువే అని కూలిపి. కూలిపాక ఇప్పుడు ఏం చెబుతారు, లేదు లేదు ప్లాట్లలోకి చెరువులు వచ్చినాయి అంటండి. కూలిపోయేటప్పుడు కనీసం ఎఫ్టీఎల్ తెలవదు, బఫర్ జోన్ తెలవదు, గుర్తించకుండా పోయి కూలిపి. నీకు బుల్డోజర్ ఇచ్చి రేవంత్ రెడ్డి గారు పంపిండని పళ్ళ బాతి అన్ని కూలిపాక ఇప్పుడేమన్నావు, ఎఫ్టీఎల్ గుర్తించాలి మేము, బఫర్ జోన్ గుర్తించాలంటున్నావు. మరి గుర్తించకుండా సోయి లేకుండా ఎట కూలిపారని ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ ఇప్పుడు గుర్తించడం ఏంది? గుర్తించకుండా కూల్చినవు కదా నువ్వు. మరి దానికి బాధ్యత ఎవరు వహించాలి? ఆ నష్టానికి ఎవరు కష్టానికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రజలకి. ఉన్న ఇల్లు కూలిపితే నువ్వు ఇవాళ చల్లగా చెప్తుండు ప్లాట్లలోకి చెరువు నీళ్ళు వచ్చినాయి అని. హైడ్రాకు భిన్నమైన ఫిర్యాదులు. ఇటీవల ఈ తరహా ఫిర్యాదులు ట్రెండు. అలుగులు తూములు మాయం. చెరువుల్లో పెరిగిన నీటి నిల్వ విస్తీర్ణం, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై అయోమయం. హైడ్రాను ఆశ్రయిస్తున్న యజమానులు, రికార్డులు, ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తున్న హైడ్రా సమగ్ర పరిశీలన అనంతరం తుది నిర్ణయం. హైడ్రాను ఆశ్రయిస్తున్నారంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై అయోమయం అన్నారు. మరి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పైన అయోమయం ఉంటే మీరు పోయి బుల్డోజర్లతోనే ఎట్ట కూల్చారు అయోమయంలో? ఆ అయోమయంలో మీరు కూడా అయోమయం పడి ప్రజలను అయోమయం చేసి ఆందోళనకు గురి చేస్తారు. ఇప్పుడు ఆ జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వమా, హైడ్రా రంగనాథ్ గారా? పాపం ఉన్న గూండు కూల్చేత్రి. ఇప్పుడు మీరు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో మాకు అయోమయంగా ఉంది అంత తెలవట్లేదు అంటారు. తెలవకుండా ఎట్ట కూల్చినాం అనేది ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హైడ్రా రంగనాథ్ గారు ఇద్దరు సమాధానం చెప్పాలా, క్షమాపణ చెప్పాలా ప్రజలకి. మేము హైడ్రా పేరుతోని దమనకాండ చేసినాం, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ని గుర్తించకుండానే మేము అత్యుత్సాహం ప్రదర్శించడం అని చెప్పండి. చెప్పి వాళ్ళకి కావాల్సిన నష్టం ఏదో పరిహారం ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సినిమా వాళ్ళని పిలుచుకొని శాలువాలు కప్పించుకోండు కదా, వీళ్ళను కూడా ఈ బాధితులను కూడా పిలవాలా, మీటింగ్ పెట్టాలా, పెట్టి వాళ్ళకి కావాల్సిన సొంతమైందో ఇవ్వాలా అనేది వాళ్ళు కోరుకున్న పరిస్థితి. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నమస్తే తెలంగాణ. రైతుని ఎత్తిన సర్వే పిడుగుపడదట. భూమి అమ్మాలన్నా కొనాలన్నా డిజిటల్ సర్వే తప్పనిసరి. భూభారత్లో ఇది చెప్పారు. ఇల్లే నమస్తే తెలంగాణలో భూభారత్ అంటలే, దాన్ని భూహారతి అంటున్నారు. ప్రస్తుతం ఒక రైతు ఏదైనా అవసరానికి తన భూమిని అమ్ముకోవాలంటే సులభంగా పని జరిగిపోతున్నది. మీ సేవకు వెళ్ళి స్లాట్ బుక్ చేసుకొని నిర్ణీత సమయంలో తహసీల్దార్ కార్యాలయానికి వెళితే అరగంటలోనే రిజిస్ట్రేషను మ్యూటేషన్ పూర్తవుతున్నది. అధికారులను బతిమాడాల్సిన పని లేదు. ఏ ఒక్కరికి ₹1 లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ కొత్త చట్టంలోనట
కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత భూమి అమ్మాలన్నా కొనాలన్నా సర్వే తప్పనిసరిగా చేయించాల్సి ఉంటుంది. ఒక రైతు తన భూమిని అమ్మాలంటే ముందుగా సర్వే కోసం దరఖాస్తు చేసుకోవాలి. సర్వేయర్ వచ్చి ఆ భూమిని కొలిచి అద్దులతో డిజిటల్ మ్యాపులను రైతులకు ఇవ్వాలి. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకొని తహసీల్దార్ కార్యాలయానికి వెళితే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇది వాస్తవంగా ఇదంత ఈజీ కాదు. భూమి అమ్మాలి, ఇంట్లో పిల్లగాడి పెళ్ళో ఉంది, భూమి అమ్ముకోవాలా, లేదా ఏదైనా వేరే అవసరాలకు భూమి అమ్మాలా, డబ్బులు కావాల్సి అమ్మలేరు. ఇదైతే తొందరగా అమ్మటానికి లేదు కదా. స్లాట్ బుక్ చేయాలంటే ముందు ఏం కావాలా, డిజిటల్ సర్వే మ్యాప్ కావాలి. డిజిటల్ సర్వే మ్యాప్ కావాలంటే సర్వేకి అప్లై చేయాలి. మీ సేవలో అప్లై చేయగానే వాళ్ళు వస్తారా, సర్వే వాళ్ళు నెలల తరబడి తిరగాలి, లంచాలు ఇవ్వాలి. మళ్ళీ ఒక కథ స్టార్ట్ అయింది. మళ్ళీ పాత పద్ధతి వస్తుంది. ఇస్తే కానీ అప్పుడు వాళ్ళు గదలరు. వాళ్ళు అప్లై చేసిన నెలకో 45 రోజులకు వస్తాడు. ఎందుకంటే అందరు చేస్తారు కదా, సీరియల్ ఉంటుంది. వచ్చి ఆయన ఈ సర్వేకి కూర్చోటాడు. సర్వేకి తిరిగితే అక్కడ ఏమైతే మళ్ళీ ఇష్యూస్ వస్తాయి. చుట్టుపక్కల రైతులతో కొలతరాళ్ళు లేవు అని, ఇది లేదని అది లేదని గొడవ. అది ఎటుపోద్దో తెలియదు. కొన్నిసార్లు మంచిగా అవ్వచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల రైతులు పిలవాలి, వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళందరి సమక్షంలో సర్వే చేయాలి, ఆ సర్వే రిపోర్ట్ మళ్ళీ మ్యాప్ వేయాలి. ఆ మ్యాప్ ఇస్తే అప్పుడు స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇదంతా పెద్ద తతంగం పెట్టిండు. మళ్ళీ దీంట్లో కూడా ఇది ఒక లోపం అయ్యేటట్టే ఉంది, కనపడుతుంది. ఇట్లా కాకుండా మీరు భూభారతి చట్టంలో అమ్మేటోడైనా కొనేటోడు సంబంధం లేకుండా మొత్తం ప్రతి ఇంచు భూమిని సర్వే చేసి పెట్టండి, డిజిటలైజ్ చేయండి. చేసినప్పుడు వాళ్ళు భూమి అమ్ముకోవాలన్నప్పుడు అందులోంచి ప్రింట్ తీసుకుంటారు. అరే భూమి అమ్ముకోవాల్సినప్పుడే సర్వేకి అప్లై చేసి అప్పుడు రావాలంటే ఎవడవుతాడు సర్వేరు? అదే పనే. టోటల్ భూమిని డిజిటలైజేషన్ చేయండి. చేస్తే అప్పుడు కావాల్సినప్పుడు అమ్ముకుంటాడు ఈజీగా. ఇది ఒక వార్త. లంచం ఇస్తేనే కరెంట్ అంటున్నారట. 5 రోజులు కలిసిన విద్యుత్ సరఫరా సిబ్బంది తీరుపై బగ్గుమన్న రైతులు. రేగోడట లంచం ఇస్తేనే మరమ్మతు చేస్తానంటున్నారట. రిపేర్కి వచ్చింది, డబ్బులు ఇచ్చి డబ్బులు ఆడబెట్టి రిపేర్ చేయించుకోండి అంటున్నారట. ఇది ఒక వార్త. బీసీ కులగణపై బీజేపీ వైఖరి ఏంటి? బీసీ సంక్షేమాన్ని గాలికి వదిలిన రేవంత్ సర్కారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాలివాహన ఆర్యకటిక సంఘాల భేటీ అయినట్టు నిన్న. బీసీ కులగణన పైన బీజేపీ వైఖరి ఏంది అంటుంది ఎమ్మెల్సీ కవిత గారు. బీసీ కులగణనపై బీజేపీ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీసీలకు ఇచ్చిన హామీలు కామారెడ్డి డిక్లరేషన్ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. బీసీలు అంటే బీజేపీకి లెక్కలేదా అని నిలదీశారు. గురువారం శాలివాహన ఆర్యకటిక సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆమె నివాసంలో కలిశారు. బీసీ కుల వృత్తులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్సీ కవిత దృష్టికి తెచ్చారట. మొత్తానికైతే ఎమ్మెల్సీ కవిత యాక్టివ్ అయ్యారు. దాంట్లో బీసీ ఎజెండాని ఎత్తుకున్నారు. ఆమె అసలు ఒక 6 నెలల పాటు మొత్తానికి రాజకీయాలకు దూరంగా ఉండి 6 నెలల తర్వాత వచ్చి ఎంట్రీ ఇవ్వటమే బీసీ డెడికేటెడ్ కమిషన్ కలిశారు. డెడికేటెడ్ కమిషన్ కలిసి 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ల పైన మెమోరాండం ఇచ్చారు. అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు అక్కడి నుంచి మొత్తం కూడా బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, కుల వృత్తుల సంఘాలు వాళ్ళతోనే మీటింగ్లు అవుతున్నారు. వాళ్ళకున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తానికైతే ఒక అంటే మెజార్టీ సమాజంలో మెజార్టీ ప్రజానాయకం ఉన్న బీసీలను పట్టుకుని ఆమె ఏదో మొత్తానికి రాజకీయం చేయాలని చూస్తున్నట్టుంది. బీసీల సమస్యలపైన బీజేపీని నిలదీశారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలుపైన ఎందుకు బీజేపీ మౌనంగా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీని ఎందుకు నిలదీయట్లే? అసలు బీసీ కులగండ పైన వైఖరైంది అనేది ఆమె స్టాండ్ తీసుకొని బీజేపీని అయితే టార్గెట్ చేసి మాట్లాడారు. ఇది నమస్తే వెలుగు పేపర్ చూద్దాం. అగో సినీ ఇండస్ట్రీకి మేము వ్యతిరేకం కాదు, సీఎంగా చట్టం అమలు చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇగో చూడండి, సినీ ఇండస్ట్రీకి మేము వ్యతిరేకం కాదని వాళ్ళందరూ పిలుచుకొని ఒక రకంగా వాళ్ళకి కన్విన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే మీరు నా మీద ఏమైనా కోపం పెంచుకున్నారే, అట్లాంటిది ఏం లేదు, మీకు నాకేందో అంతా మనం అలాయి బలాయి చేసుకుంటోడమే అని చెప్తుండా ముఖ్యమంత్రి గారు అన్నట్టు వారుతుంది. సినీ ఇండస్ట్రీ అంటే నాకేం వ్యతిరేకత లేదు, టాలీవుడ్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. మరి ఇదే పద్ధతి మనం అడుగుతుంది ఏంటంటే ప్రజలు అడుగుతుందో, లగచర్ల రైతులను కూడా పిలిచి మీ పైన నాకేం కక్ష లేదు, నేనేదో అభివృద్ధి చేద్దాం మన కాన్స్టిట్యూషన్ అని భూములు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే గొడవ అయింది తప్ప వేరే ఏం లేదు, మీరు నన్ను అనేదా భావించాలని లగచర్లలో 36 రోజుల పాటు మీరు జైల్లో పెట్టిన రైతులను కూడా పిలిచి మాట్లాడితే గౌరవంగా ఉండేది. సినిమా వాళ్ళు కాబట్టి, డబ్బులు ఉన్నవాళ్ళు కాబట్టి పిలిచి శాలువాలు కప్పి మీరంటే నాకు వ్యతిరేకత ఏం లేదు, మనం ఒకటే, నేను ఏదో జనాల కోసం మాట్లాడి తప్ప
అని చెప్తున్నట్టే ఉంది. ఇది సినీ ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదట, కానీ రైతులకు వ్యతిరేకమా? ఫార్మా కంపెనీల కోసం వందల వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి బలవంతంగా గుంజుకుంటున్నాం అంటే రైతులంటే వ్యతిరేకత. మరి అదే హైడ్రా బాధితులు, అదే రైతులు, అదే మూసి బాధితులను కూడా పిలిచి మాట్లాడితే బాగుండేది. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల రిలీజ్కు లైన్ క్లియర్ అయింది. రిజర్వేషన్ల అంశంపై పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు. పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేము, పిటిషనర్లు చెప్పిన కారణాలు సరిగా లేవు. ఆర్టికల్ 226 ప్రకారం తీర్పు వెల్లడిస్తామన్న ధర్మస్థానం. మొత్తానికి గ్రూప్ 1 పైన అనేక మలుపులు తిరుగుతుంది. మొత్తానికి రిలీజ్కి అయితే మెయిన్ ఫలితాలు రిలీజ్ క్లియర్ అయిందట. వీళ్ళు వేసిన పిటిషన్లని డిస్మిస్ అయినాయి నిన్న. రైట్. నియోజకవర్గాల పునర్విభజనతో సౌత్ స్టేట్స్కు నష్టం కలిగిద్ది. దీనిపై ఏఐసిసి దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. అంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిద్దని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ అధిష్టానానికి సూచన చేసిండు. దేశమంతా జనగణనతో పాటే కులగణన కూడా చేపట్టాలి. ఈ అంశంపై పోరాటాలు చేయాలి. కేంద్రానికి తీర్మానం చేసి పంపాలి. బెళగావి సిడబ్ల్యూసి భేటీలో ప్రతిపాదన చేసిండట ముఖ్యమంత్రి ఆమోదించిన కమిటీ. సౌత్ స్టేట్స్కి అన్యాయం జరిగిద్ది అంటుండు నియోజకవర్గాల పునర్విభజనలో. గతంలో కూడా ఈ డిమాండ్ ఉంది వాస్తవంగా. ఇది సిడబ్ల్యూసి భేటీలో చెప్పిండు ఆయన. రైట్. కాంట్రాక్ట్ టీచర్లు రెగ్యులర్ చేయాలట. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. కేజీబీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులు, గిరిజన సంక్షేమ శాఖలోని ఆశ్రమ పాఠశాలలోనూ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లను రెగ్యులర్ చేయాలని, మినిమం పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. విద్యా పరిరక్షణ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడారు. మొత్తానికైతే కాంట్రాక్టు టీచర్లు అది సర్వశిక్ష అభియాన్ కావచ్చు, కేజీబీ కావచ్చు, ఈఆర్ఎస్ కావచ్చు, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలోని ఉపాధ్యాయులు మొత్తం రోడ్డు ఎక్కారు నిన్న ఇందిరా పార్క్కి. వాళ్ళని రెగ్యులర్ చేయాలని టీపీటీఎఫ్ యూనియన్ వాళ్ళు నిన్న పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఎందుకంటే అసలు కాంట్రాక్టు అనే విధానాన్ని రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం కావాలని వాళ్ళు అడుగుతున్నారు. మరి ఏం చేద్దో ప్రభుత్వం చెప్పాలి. రైట్. ఇది వెలుగుకు సంబంధించి సాక్షి చూద్దాం. మరో స్థాయికి పోయిందా టాలీవుడ్. అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని నేను ఏం స్థాయికి పోయింది, వచ్చి పిలిచి మాట్లాడే కాడికి వచ్చింది. ఏ స్థాయికి పోలే, మరో స్థాయికి పోయిందా టాలీవుడ్. ఏం స్థాయి అంటే అందరూ పిలిచి ముఖ్యమంత్రి గారు కలిసి బొక్కేలు ఇచ్చి అలవాలు కప్పాలి, ఆ స్థాయికి వచ్చింది. అంతకుముందే రాలే, వాళ్ళు కలవలే, ఇప్పుడు వచ్చారు అంతే. దిల్ రాజు గారు అందరం మూట కట్టుకొని పట్టుకొచ్చిండు. ఇట్లా లాభం లేదు, ఆయన కలిసి మాట్లాడితే అంత సమస్య పరిష్కారం అవుతానని అంత అయిపోయింది. శాలువాలు కప్పుతున్నారు. బీఆర్ నాయుడు పైన సైబర్ క్రైమ్కి ఫిర్యాదు అందిందట. టీవీ5లో కోర్టు లైవ్ స్ట్రీమింగ్ వీడియోను ప్రదర్శించారన్న న్యాయవాది ఇమానేని. న్యాయస్థానాల్లో జరిగే వాదోపవాదంలో లైవ్ స్ట్రీమింగ్ వీడియోను ప్రదర్శించడం చట్టవిరుద్ధమని తెలిసినా ప్రసారం చేశారని టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడు, ఎండీ రవీంద్రనాథ్తో పాటు యాంకర్ సింధూర శివపై న్యాయవాది ఇమానేని రామారావు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారట. గురువారం ఆ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ నెల 17న ఓ కార్యక్రమం ప్రసారం కాగా ఆ ప్రసారం సందర్భంగా న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులు న్యాయవాదులపై తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. న్యాయ వ్యవస్థ, న్యాయవాదుల అస్తిత్వాన్ని కించపరిచేలా విద్వేషపూరిత వ్యంగ్యంగా వ్యాఖ్యలు ప్రసారం చేశారని ఆరోపించారు. ఉన్నత న్యాయస్థానం వెబ్సైట్లోకి చొరబడి వార్తా సంస్థల ముసుగులో న్యాయ ప్రక్రియ వాదనలను, కాపీరైట్ను ఉల్లంఘించి ప్రచారం చేశారని, న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా సింధూర శివ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ వీడియోని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశారట. లైవ్ స్ట్రీమింగ్ రికార్డు చేయొద్దని, సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని, అలాంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైకోర్టు చెప్పినా ధిక్కరిస్తూ ప్రసారం చేశారని వెల్లడించారు. ఇది కోర్టు ధిక్కరణకే కాక సైబర్ క్రైమ్ కింద వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారట. ఒక అతను నేను ఇమ్మినేని రామారావు అట న్యాయవాది.
ఆయన నిన్న సైబర్ క్రైమ్ వాళ్ళకి పోర్టల్లో ఒక ఫిర్యాదు చేసిండట. టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు పైన, దాని ఎండి రవీంద్రనాథ్ అట, వాళ్ళిద్దరి పైన, అదేవిధంగా యాంకర్ పైన కంప్లైంట్ చేసిండు. అంటే హైకోర్టులో జరిగే వాదోపవాదాలని లైవ్ని స్ట్రీమింగ్ చేశారట. లైవ్ని స్ట్రీమింగ్ చేయొద్దు, అది తప్పు అని సోషల్ మీడియాలో దాని వెబ్సైట్ని హ్యాక్ చేసి వెబ్సైట్లో ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేయొద్దు, తప్పు, అది న్యాయవాదుల్ని న్యాయమూర్తుల్ని మొత్తం కోర్టును కూడా కించపరిచే విధంగా ఉందట. వాళ్ళు చేసిన స్టోరీ 17 నాడు ఏదో చేశారట కార్యక్రమం. మొత్తానికి అయితే సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు ఆయన పైన, బిఆర్ నాయుడు పైన. రైట్, ఇది సాక్షికి సంబంధించి. దిశ చూద్దాం. దారి తప్పుతున్న కాకీలు వివాహేతర సంబంధాలతో ప్రాణాల మీదకి, ఫిర్యాదు చేసేందుకు వస్తున్న మహిళలపై కన్ను, కొందరు అధికారుల తీరుతో శాఖ ప్రతిష్టకు భంగం, గతంలో అద్దుమీరి రచ్చకెక్కిన సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా దొరుకుతూ పరువు తీసుకుంటున్నారు, బయటకు రాని ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా బిక్నూరు ఎస్ఐ సూసైడ్ కూడా అదే కథ. దారి తప్పుతుంది కాకి. రైట్, ఇది ఉంగరం కత్తెర గుర్తులట. స్థానిక సంస్థల గుర్తులు రెడీ అయినాయట. స్థానిక సంస్థల ఎన్నికల సర్పంచ్ ఎన్నికలకి గుర్తులు వేరే ఉంటాయి, పార్టీ గుర్తులు ఉండగా పోటీ చేసే సర్పంచ్లకు పింక్, వార్డు మెంబర్లకు వైట్ కలర్ బ్యాలెట్ పెడతారట. పెట్టి గుర్తులు కూడా ఇచ్చారు. ఇట్లా ఉంగరం, కత్తెర, బ్యాటు, ఇంకేదో కొన్ని గుర్తులు రిలీజ్ చేశారు నిన్న. ఆ రిలీజ్ చేసిన దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయని అర్థమవుతుంది. ఈ బ్యాలెట్ కలర్ కూడా డిసైడ్ చేశారు. పింక్ కలర్ సర్పంచ్కి, వార్డు మెంబర్లకు వైట్ కలర్ అట. గుర్తులు కూడా రిలీజ్ చేసే కాడికి వచ్చిందంటే నాది సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంది ఏ సర్పంచ్ ఎన్నికలకి. ఎస్, ఇది ఒక వార్త దిశకు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. విన్నపాలు వినండి, దూరం పెట్టొద్దు, పూర్తిగా మద్దతిస్తాం. అంతర్జాతీయ స్థాయిలో స్టూడియో అవశ్యం, అలాగైతేనే అంతర్జాతీయ గుర్తింపు. మా పట్ల సానుకూల దృక్పథంతో ఉండండి, పోయి మా విన్నపాలు వినండి, దూరంగా పెట్టొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దిల్రాజు గారి ఆధ్వర్యంలో ఒక టీమ్గా పోయి మొత్తాన్ని కన్విన్స్ చేశారు. ఆయన కూడా అన్నాడు, మీ పైన నాకేం కోపం లేదు, నేను సినిమా రంగం అంటే అట్లాంటిది ఏం లేదు, అసహించుకోవట్లేదు అని చెప్పి అంటుండు. మొత్తానికి కలిశారు, ఆయన ఇంటెన్షన్ నెరవేరింది. మొత్తానికైతే విన్నపాలు విన్నాడు, ఆయన విన్నపాలు వీళ్ళు విన్నారు, ఈయన విన్నపాలు ఆయన విన్నారు. మొత్తానికైతే జరిగింది, అలాయి బలాయి చేసుకున్నారు నిన్న. బీఆర్ఎస్ నేత ఎర్రవల శ్రీనివాస్ అరెస్ట్ అయ్యిండు. కండిషన్ బెయిల్ ఇచ్చిన నాంపల్లి కోర్టు. మాసప్ ట్యాంకు పిఎస్ వద్ద ఉద్రిక్త, కుట్రపూరితంగా కేసులు పెట్టారని ఎర్రవల శ్రీనివాసు మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ చెప్తుండు. ఆయన నేను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చింది, అక్కడనే వెంటనే రిమాండ్ చేయలే. ఇంకోటి, క్షేత్రస్థాయి నుంచి కవిత రణబేరి మోగిస్తారట. అధికార పక్షాన్ని ఎక్కడికక్కడే నిలదీతే లక్ష్యం. కేడర్తో కథం దొక్కుతూ గ్రామస్థాయి నుంచి ఉద్యమబాట, పక్కా ప్లాన్తో జిల్లాల పర్యటన చేస్తారట. ఖరారైన జిల్లాల పర్యటన ఈ నెల వచ్చే నెల జనవరి మొదటి వారం నుంచి జిల్లాల వరకు పర్యటిస్తారట. క్షేత్రస్థాయి ఫీల్డ్ లెవెల్లో కథనబేరి మోగించబోతారట రణబేరి. అంటే అది బీసీలని మెయిన్ కవిత గారు ఎత్తుకున్నారు. బీసీ సమస్యలు, బీసీ కులగన్న, బీసీలకు రిజర్వేషన్లు అనే ట్యాగ్ లైన్ తీసుకొని మొత్తానికైతే చాలా యాక్టివ్ అవుతున్నట్టే అనిపిస్తుంది. రైట్, ఈనాడు చూద్దాం. రెండు పడక గదుల ఇళ్ల పంపిణీకి సిద్ధమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏది కేసీఆర్ నిర్మించిండు, పంపిణీ చేయాలి, దాన్ని పంపిణీకి సిద్ధం చేశారట. వివిధ దశల్లో ఉన్న వాటిని పూర్తి చేయాలనే ఇంద్రమేళ్లతో పాటు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తారట. ఇంద్రమేళ్ల పంపిణీతో పాటు 2 పడకల గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాష్ట్రంలో గత ప్రభుత్వం మొత్తం 2,30,320 2 పడకల గదుల ఇళ్లపై టెండర్లు పిలిచి పనులు ప్రారంభించింది. వీటిలో 1,60,000 ఇళ్ళు పూర్తి చేశారట. 1,36,000 మందికి పట్టాలు కూడా పంపిణీ చేశారట. మరో 36,538 ఇళ్ళ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. మిగతా 33,000 పునాది పిల్లర్లు లెవెల్లో ఉన్నాయట. వాటిని అయితే ఈ ఇంద్రమిళ్లతో పాటు పంచుతారట. పంచాలి, ఖరాబ్ అయిపోతున్నాయి. ఇది ఈనాడుకు సంబంధించి.
ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోనే తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.